నమస్కారం. సుఖీభవకు స్వాగతం. కోవిడ్ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని బలి తీసుకోవడంతో పాటు కోట్లాది ప్రజల్ని దారిద్ర్య రేఖ దిగువకు నెట్టేసింది. ముఖ్యంగా ఈ ప్రభావం పిల్లలు, మహిళలపైన చాలా తీవ్రంగా కనిపిస్తోంది. వారిలో పోషకాహార లోపం అనేది ప్రధాన సమస్యగా మారుతోంది. ఈ నేపథ్యంలో పిల్లలు, మహిళల్లో పోషకాహార లోపం గురించి, దాన్ని అధిగమించే మార్గాల గురించిన ప్రత్యేక కథనంతో మీ ముందుకొస్తోంది నేటి సుఖీభవ. పోషకాహార లోపం అంటే ఎండిపోయి శుష్కించిన దేహాలు మన కళ్ల ముందు మెదులుతాయి. నిజానికి మనలాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పోషకాహార లోపం అనేది నేటికి సమస్యగానే ఉంటుంది. కరోనా కాలం మొదలయ్యాక ఈ కుపోషణ అనేది మరింత తీవ్రంగా మారింది. ముఖ్యంగా పిల్లలకు తగినంత పోషకాహారం లభించకపోవడంతో వారి ఎదుగుదల మందగించడంతో పాటు అనేక రకాల జబ్బుల ముట్టడికి గురవుతున్నారు. అలాగే మహిళలు, ముఖ్యంగా గర్భిణీలకు తగినంత పోషకాహారం లభించకపోవడంతో వారిలోనూ అనారోగ్య సమస్యల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో పిల్లలు, మహిళల్లో పోషకాహార లోపం గురించి, దాన్ని అధిగమించే మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కోవిడ్-19 ప్రపంచవ్యాప్తంగా లక్షల మందిని బలి తీసుకుంది. ఈ మహమ్మారి ప్రభావం మహిళలు, పసిపిల్లల పోషణపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా పేద, మధ్యాదాయ దేశాల్లో 5 ఏళ్లలోపు పిల్లలు తీవ్రమైన పోషణలేమికి గురవుతున్నారు. కోవిడ్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా సుమారు 67 లక్షల మంది పిల్లలు పోషకాహార లేమికి గురికానున్నారు. వీరిలో సగం మంది దక్షిణాసియా ప్రాంతంలో ఉన్నారు. భారత్ విషయానికొస్తే పిల్లల పోషకాహారానికి సంబంధించిన అనేక సూచీల్లో గుణాత్మక మార్పు, వృద్ధి కనిపిస్తున్నప్పటికీ సుమారు 2 కోట్ల మంది 5 ఏళ్ల వయసులోపు పిల్లలు తక్కువ కాలంలో తీవ్ర పోషకాహార లోపానికి గురికాగా మరో 4 కోట్ల మందికి తగినన్ని పోషకాలు అందడం లేదని గణాంకాలు చెబుతున్నాయి. అంతేకాకుండా 14 నుంచి 19 ఏళ్ల మధ్య వయసు ఉన్న యువతుల్లో సగం మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. కరోనా వల్ల జరిగే నష్టం కంటే పోషకాహార లోపం వల్ల పిల్లలకు, మహిళలకు దీర్ఘకాలంలో జరిగే నష్టమే ఎక్కువగా ఉంటుందంటే అతిశయోక్తి కాదు. అయితే గుడ్డిలో మెల్ల ఏంటంటే ఇటు పిల్లల్లోనూ అటు మహిళల్లోనూ కరోనా తీవ్రత కాస్తంత తక్కువగా ఉండడం మనకు ఊరటనిచ్చే విషయంగా చెబుతున్నారు నిపుణులు. ఇన్ జనరల్ మహిళల్లో ఇన్ఫెక్షన్స్ రేట్స్ తక్కువ ఉంటుందండి. కరోనానే కాదు, వేరియస్ అదర్ ఇన్ఫెక్షన్స్ కూడా గ్లోబల్గా కూడా చూస్తే మహిళల్లో తక్కువ ఉంటుంది, మెన్లో ఎక్కువ ఉంటుంది ఇన్ఫెక్షన్స్. అండ్ సివియారిటీ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ లైక్ రిక్వైర్మెంట్ ఆఫ్ హాస్పిటలైజేషన్స్, డెత్ రేట్స్ కానీ, రిక్వైర్మెంట్ ఆఫ్ ఆక్సిజన్, ఇలాంటిది కూడా మేల్స్లో కంపేర్ చేస్తే ఫీమేల్స్ కంటే ఎక్కువ ఉంది. కారణాలు ఏముండొచ్చు అంటే సెక్స్ హార్మోన్స్ ఉండొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫండమెంటలీ ఇమ్యూన్ రెస్పాన్స్ మహిళల్లో కొంచెం బేసికలీ డిఫరెంట్ ఉంటుంది మెన్కి కంపేర్ చేస్తే, ఇదొకటి కారణం ఉండొచ్చు. అండ్ ఇంకొక కారణం ఏంటంటే హ్యాబిట్స్ కూడా, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ స్మోకింగ్, ఆల్కహాల్ మెన్లో ఎక్కువ ఉంటుంది ఫీమేల్స్ కంటే. సో ఇలాంటి వేరియస్ రీజన్స్ ఆర్ దేర్. అందుకనే ఇప్పుడు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కూడా చూడండి, గ్లోబల్గా ఎనీ కంట్రీ మీరు కంపేర్ చేసి చూడండి, మేల్స్లో తక్కువ ఉంటుంది లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అండ్ ఫీమేల్స్లో అంటే దే లివ్ లాంగర్, ఫీమేల్స్ లివ్ లాంగర్. సో ఇన్ జనరల్ కూడా అలాగే ఉంది. అండ్ కరోనా ఇన్ఫెక్షన్స్లో కూడా మహిళల్లో తక్కువ సివియారిటీ ఉంది మేల్కి కంపేర్ చేస్తే. కమింగ్ టు ప్రెగ్నెంట్ ఉమెన్లో ఏంటంటే ఆల్రెడీ కొంచెం ఇమ్యూనిటీ అది పాప కడుపులో గ్రో అవుతుంది కాబట్టి అక్కడ ఇమ్యూన్ రెస్పాన్స్ కొంచెం కాంప్రమైజ్డ్ ఉంటుంది. సివియారిటీ ఆఫ్ ఇన్ఫెక్షన్ కంపేర్ టు నాన్ ప్రెగ్నెంట్ ఉమెన్ ఎక్కువ ఉండొచ్చు. కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ మనకి ఎలా వస్తుందంటే ACE2 రిసెప్టార్స్ అని ఉంది కదా, ఆ రిసెప్టార్స్ మూలంగానే వస్తుంది. పిల్లల్లో చూస్తే యాక్చువల్గా ఈ రిసెప్టార్ ఎక్కువ ఉంది అడల్ట్స్ కంపేర్ చేస్తే, అయినా కూడా పిల్లల్లో తక్కువ ఉంది, ఎస్పెషలీ బిలో 12 అండ్ ఆల్. ఎందుకు తక్కువ ఉందంటే కరోనా ఇన్ఫెక్షన్ వల్ల మనకి ఇన్ఫ్లమేషన్ వస్తుంది, ఇమ్యూన్ ఇంపైర్మెంట్ ఉంటుంది అండ్ క్లాట్ ఫార్మేషన్ ఉంటుంది. దీస్ ఆర్ ద రీజన్స్ మనకు సివియారిటీ ఎక్కువ వస్తుంది. అదే పిల్లలు తీసుకుంటే ఇన్ఫ్లమేషన్ రాదు. ఎందుకు రాదు? వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఇంకా డెవలప్మెంటల్ స్టేజ్లోనే ఉంది, ఇంకా యంగ్ ఉంటుంది. వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ విల్ బి హెల్దీ అండ్ యంగ్. రెగ్యులేషన్ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్ ఈజ్ ఆప్టిమల్, మంచిగా పనిచేస్తుంది. కాబట్టి వాళ్ళకి ఇన్ఫ్లమేషన్ వచ్చే అవకాశం లేదు. పిల్లల్లో బ్లడ్ వెసల్స్ ఆల్సో విల్ బి హెల్దీ అండ్ యంగ్. న్యాచురలీ కదా, మనకు కంపేర్ చేస్తే వాళ్ళ బ్లడ్ వెసల్స్ విల్ బి వెరీ హెల్దీ అండ్ యంగ్. కాబట్టి క్లాట్ వచ్చే అవకాశం కూడా చాలా తక్కువ ఉంటుంది. దేర్ ఫోర్ పిల్లల్లో సివియారిటీ ఆఫ్ ఇన్ఫెక్షన్, కరోనా ఇన్ఫెక్షన్ ఇస్ మచ్ లెసర్ కంపేర్డ్ టు అడల్ట్స్. కరోనా బారిన పడ్డప్పుడు చికిత్సలో భాగంగా డాక్టర్లు ఇవాళ రకరకాల మందుల్ని వాడుతున్నారు.
కొన్నిసార్లు స్టెరాయిడ్లు కూడా వాడాల్సి వస్తోంది. అయితే ఈ మందుల మూలంగా కొంతమందికి ఫంగల్ ఇన్ఫెక్షన్ల ముప్పు పెరుగుతోంది. అయితే షుగర్ జబ్బుతో బాధపడే వారికి స్టెరాయిడ్ మందులు వాడినప్పుడు కొంతమందిలో ఫంగల్ ఇన్ఫెక్షన్లు కనిపిస్తున్నాయి. బ్లాక్ ఫంగస్ కేసులకు మితిమీరిన స్టెరాయిడ్ మందుల వాడకాన్ని ఒక ప్రధాన కారణంగా చెబుతున్నారు నిపుణులు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో రోజువారీ ఆహారంలో కొన్ని ప్రత్యేక మార్పులు చేసుకోవడం ద్వారా ఫంగల్ ఇన్ఫెక్షన్లను సులువుగా నివారించుకోవచ్చు. అలాగే కరోనా వేళ వైరస్ ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో బయటి నుంచి పండ్లు, కూరగాయలు, ఆకుకూరల్ని కొనుగోలు చేసినప్పుడు వాటిని ఇంటికి తీసుకువచ్చాక శుభ్రపరచడంలో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు నిపుణులు. కరోనా ఇన్ఫెక్షన్లో వైరస్ మనల్ని ఏం చేయదు. వైరస్ కంటే ఆ వైరస్ వల్ల వచ్చే ఓవర్ ఇమ్యూన్ రెస్పాన్స్, అంటే ఓవర్ యాక్షన్ ఆఫ్ అవర్ ఇమ్యూన్ సిస్టమ్, దానివల్లనే ఇన్ఫ్లమేషన్ వస్తుంది. కాబట్టి డాక్టర్స్ ఏం చేస్తున్నారు, స్టీరాయిడ్ ఇస్తున్నారు. స్టీరాయిడ్ పని ఏంటంటే ఇమ్యూనిటీని తగ్గిస్తుంది, కొంచెం రెగ్యులేట్ చేసేది. ఇన్ఫ్లమేషన్ తగ్గిపోతుంది. కానీ ఇన్ఫ్లమేషన్ తగ్గిపోతుంది, అలాంగ్ విత్ దాట్ మనం స్టీరాయిడ్ వాడితే ఏమవుతుంది, ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది, ఇమ్యూనిటీ కూడా తగ్గిపోతుంది, అండ్ బ్లడ్ షుగర్ రెగ్యులేషన్ వెళ్ళిపోతుంది. దీస్ ఆర్ ద కాంప్లికేషన్స్. అందుకని స్టీరాయిడ్ అనేది చాలా 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 జాగ్రత్తగా వాడాలి. అది ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది, కానీ ఇమ్యూనిటీ కూడా తగ్గుతుంది. ఇమ్యూనిటీతో పాటు బ్లడ్ షుగర్ కూడా డిస్రెగ్యులేట్ అయిపోతుంది. అందుకని డోసేజ్ మంచి ఫిజిషియన్, మంచి సౌండ్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు కరెక్ట్ డోస్ ఇచ్చి ఆ పేషెంట్ తగినంత వెయిట్కి, ఆయనకు తగినంత సివియారిటీకి ఇస్తే మనకు ప్రాబ్లం రాదు. సో ఎక్కడెక్కడ మనకి ఇమ్యూన్ ఇంపైర్మెంట్, అంటే మన ఇమ్యూన్ సిస్టమ్ చాలా బాగా దెబ్బతిని ఉంటుందో అలాంటి వాళ్ళలోనే ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు కరోనాలో ఏమవుతుంది, కరోనాలో ఏంటంటే ఆల్రెడీ కరోనా ఇన్ఫెక్షన్ ఉంది, దాంతో కొంచెం వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ డిస్టర్బ్ అయి ఉంటుంది, అందుకని వాళ్ళకి ఇన్ఫ్లమేషన్ కూడా వస్తుంది. ఆన్ టాప్ ఆఫ్ దట్ స్టీరాయిడ్ ఇస్తే ఏమవుతుంది, స్టీరాయిడ్ వల్ల ఇంకా కొంచెం ఇమ్యూన్ రెస్పాన్స్ తగ్గిపోతుంది. దీనివల్ల ఈ మ్యూకర్మైకోసిస్ అనేది, అంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువ వచ్చింది, ఎక్కువ కాంప్లికేషన్స్ అయ్యింది దీనివల్ల. అంటే దీనికి స్పెషల్ డయట్ అనేది ఏం లేదు, కానీ హైజీన్ ప్రాక్టీస్ చేయాలి. అంటే ఇప్పుడు కరోనా ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకు సరౌండింగ్ క్లీన్ పెట్టాలి, వాళ్ళకి ఇచ్చిన డయట్ చాలా హైజీనిక్గా ఇవ్వాలి. అండ్ వాళ్ళు ఆక్సిజన్ పెట్టుకుంటే కూడా ఆ హ్యూమిడిఫైయర్ వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ కూడా క్లీన్ వాటర్ వాడాలి. అండ్ కరోనా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు వాళ్ళ స్పెషల్లీ స్టీరాయిడ్ వాడుతున్నప్పుడు మౌత్లో అల్సర్స్ ఏమైనా ఉంటే ఇమీడియట్గా అటెన్షన్ ఇవ్వాలి, ఇమీడియట్గా ట్రీట్ చేయాలి. కరోనా వేళ వ్యాధి నిరోధకతే మనకు బ్రహ్మాస్త్రం. ఒంట్లో ఇమ్యూనిటీ బాగుంటే కరోనా వైరస్ దాడిని మనం చాలా వరకు తట్టుకోవచ్చు. వ్యాధి నిరోధకత తక్కువగా ఉండే పిల్లలు, మహిళలు ఈ కోవిడ్ కాలంలో మాంసకృతులు అధికంగా లభించే ఆహారాలను, ముఖ్యంగా ఒమేగా-3 ఫ్యాటీ లభించే పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలని చెబుతారు నిపుణులు. కరోనా కాలం మొదలయ్యాక మనలో చాలా మంది ఖరీదైన డ్రై ఫ్రూట్స్, ఎనర్జీ డ్రింకుల్ని, విటమిన్ సప్లిమెంట్స్ ను నిత్యం తీసుకుంటున్నారు. వీటిని తీసుకోవటం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుందని, కరోనాను ఎదుర్కోవచ్చని నమ్ముతున్నారు. మరి ఈ నమ్మకంలో నిజమెంత? పిల్లలు, మహిళల్లో పోషకాహార లోపాలు, వాటిని అధిగమించే మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రోగ నిరోధక శక్తి బాగున్నంత వరకే మనకు ఆరోగ్యం. వ్యాధి నిరోధక శక్తి సన్నగిల్లితే మన ఒంట్లో జబ్బుల తాకిడి పెరుగుతుంది. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో మన ఒంట్లో వ్యాధి నిరోధక శక్తి బలంగా ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా ఆహారంలో ప్రోటీన్లు సమృద్ధిగా ఉండేలా చూసుకోవాలి. సోయా ఉత్పత్తులు, గింజలు, బీన్స్, పప్పు దినుసులు, గుడ్లు, చికెన్, మటన్, చేప, పాలు, పాల ఉత్పత్తుల్లో ప్రోటీన్లు పుష్కలంగా లభిస్తాయి. వీటిని తరచుగా తీసుకుంటూ ఉండాలి. వ్యాధి నిరోధకతను పెంపొందించడంలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ బాగా పనిచేస్తాయి. వాల్నట్స్, గుమ్మడి, పుచ్చ, పొద్దుతిరుగుడు విత్తనాలు, చేపల్లో ఇవి ఎక్కువగా ఉంటాయి. వీటిని తరచుగా తీసుకోవాలి. విటమిన్లు ఎక్కువగా లభించే ఆకుపచ్చని కూరగాయలు, జామ, దానిమ్మ, ఉసిరి, ద్రాక్ష వంటి పుల్లటి పండ్లు, గుడ్లు, ఆకుకూరలు, పాలు, పాల ఉత్పత్తుల్లో సమృద్ధిగా ఉంటాయి. వీటిని రోజువారీ ఆహారంలో ఒక భాగంగా చేసుకోవాలి. జింక్, కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజ లవణాలు వైరస్ ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో బాగా ఉపయోగపడతాయి. ఇవి ఎక్కువగా గింజధాన్యాలు, పప్పు దినుసులు, సోయాబీన్, పుచ్చకాయ విత్తనాలు, గుమ్మడికాయ విత్తనాలు, చికెన్, గుడ్లు, వాల్నట్స్, పొద్దుతిరుగుడు విత్తనాలు, చేపల్లో దొరుకుతాయి. వీటిని కూడా తరచుగా తీసుకుంటూ ఉండాలి.
ప్రోటీన్లో ఏంటంటే సర్టెన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ఆర్ దేర్. మన బాడీకి 20 అమైనో యాసిడ్స్ కావాలా. ఆ 20 అమైనో యాసిడ్స్లో 9 to 10 అమైనో యాసిడ్స్ ఆర్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్. ఎసెన్షియల్ అంటే ఏంటి, మన బాడీలో అవి సింథసైజ్ కాదు. వేరే 10 అమైనో యాసిడ్స్ ఏంటి, బాడీ మనం ఏది తినా సింథసైజ్ అయిపోతుంది. కానీ ఈ 9 to 10 అమైనో యాసిడ్స్ ఎక్కడి నుంచి రాదు, డైట్ నుంచి రావాలి. కాబట్టి డైట్లో మనం ఖచ్చితంగా ఈ ఎసెన్షియల్ అమైనో యాసిడ్ తినడం జరగాలి. ఇది తినాలంటే ఏం చేయాలి, మనము పల్సెస్లో మంచిగా పప్పు పదార్థాలు మంచిగా అమైనో యాసిడ్ అంటే రైట్ కాంబినేషన్ ఆఫ్ సీరియల్స్. అంటే మరీ ప్లేట్ అంతా రైస్ పెట్టుకుని ఉట్టి పప్పుచారు పెట్టుకుంటే కరెక్ట్ ప్రోటీన్ రాదు మనకు. అంటే త్రీ పార్ట్స్ రైస్ ఉంటే ఒక పార్ట్ పప్పు ఉండాలి. 3:1 రేషియోలో తీసుకుంటే కరెక్ట్ ఈ కాంబినేషన్లో మనకు ఆల్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ మన బాడీకి పొందుతుంది. నట్స్ ఆర్ ఆల్సో వెరీ గుడ్ ఫర్ హెల్త్. చాలా మంచి ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ఉంటుంది. అండ్ మనము రెగ్యులర్గా కర్డ్ తీసుకుంటాము, కర్డ్ అండ్ మిల్క్. అందుకనే మా రికమెండేషన్లో కూడా కర్డ్ అండ్ మిల్క్ రెగ్యులర్గా తీసుకోవాలని ఉంది. ఎందుకంటే ఈ పప్పు, అన్నము అండ్ నట్స్తో కాకుండా ఇది మిల్క్ అండ్ కర్డ్ వాడితే కూడా ఆల్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ మనకు పొందుతుంది. అదే నాన్ వెజిటేరియన్స్, ఇఫ్ యూ డోంట్ మైండ్ ఈటింగ్ నాన్ వెజ్ ఫుడ్, యూ కెన్ హ్యావ్ అదే ఫ్లెష్ ఫుడ్స్ లైక్ పౌల్ట్రీ, చికెన్ తీసుకోవచ్చు, ఎగ్ తీసుకోవచ్చు. ఇవంతా వెరీ వెల్ నోన్ ఫర్ గుడ్ క్వాలిటీ ప్రోటీన్, మంచి డైజెస్టిబిలిటీ కూడా ఉంటుంది. సిమిలర్లీ omega-3 అండ్ omega-6 ఫ్యాటీ యాసిడ్స్ ఆర్ ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ విచ్ ఆర్ మన బాడీలో సింథసైజ్ కాదు. కాబట్టి మనం డైట్ నుంచే పొందాలి. సో కమింగ్ టు సోర్సెస్, నాన్ వెజిటేరియన్ సోర్సెస్ అంటే ఫిష్ ఇస్ అ వెరీ గుడ్ సోర్స్. అది కూడా సీ ఫిష్ అండ్ సీ ఫుడ్స్, మెరైన్ ఫిష్. ఫ్రెష్ వాటర్ ఫిష్ కంటే ఈ ఫిష్లో ఎక్కువ ఉంటుంది. మళ్ళీ సీ వీడ్స్లో ఉంటుంది, ఆల్గే ఇట్లాంటిది. వెజిటేరియన్ సోర్సెస్ అంటే మనకు సోయాబీన్ ఆయిల్ ఒకటి. అంటే వీడ్స్ అంటే ఇది ఉలువలు, హార్స్ గ్రామ్ అనేది ఉలువల్లో ఉంటుంది. ఇవి మళ్ళీ చియా సీడ్స్, తెలుగులో చియా సీడ్సే అంటారు దాన్ని. చియా సీడ్స్ చిన్న చిన్న ఇత్తనాలు. సో ఈ 2 ఇత్తనాలు, చియా సీడ్స్ అండ్ ఫ్లాక్స్ సీడ్స్ ఆర్ వెరీ గుడ్ సోర్సెస్ ఆఫ్ N3 ఫ్యాటీ యాసిడ్స్. మళ్ళీ నట్స్కి వస్తే ఇది మన వాల్నట్స్, ఇంకొకటి ఇది కిడ్నీ బీన్స్. అందుకనే మేము చెప్పేది ఏంటంటే వెరైటీస్ తినాలి. పప్పు అంటే ఉట్టి కందిపప్పే కాదు, వెరైటీస్ ఆఫ్ పప్పు తినాలి. ఆయిల్ అంటే కూడా ఉట్టి ఒకటే రకం ఆయిల్ కాదు, వెరైటీస్ ఆఫ్ ఆయిల్ తీసుకోవాలి. అప్పుడు మనకు omega-6 వస్తుంది, omega-3 ఫ్యాటీ యాసిడ్ కూడా వస్తుంది. omega-3 ఫ్యాటీ యాసిడ్ మనకు మంచిగా ఇమ్యూనిటీ బిల్డ్ అవుతుంది. అండ్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ హార్ట్, బ్రెయిన్, మన నర్వస్ ఫంక్షన్స్కి, న్యూరలాజికల్ ఫంక్షన్స్కి. అండ్ పుట్టపోయే బేబీకి కూడా బ్రెయిన్ డెవలప్మెంట్కి హెల్ప్ చేస్తుంది. ఇట్ రెగ్యులేట్స్ మన లిపిడ్ ప్రొఫైల్ని రెగ్యులేట్ చేస్తుంది. మంచి మంచి ఫంక్షన్స్ చేస్తుంది అడల్ట్స్లో కానీ చిన్నపిల్లల్లో కానీ. కాబట్టి రెగ్యులర్గా మనం వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ ఇప్పుడు మనం చెప్పినట్టు ఇదంతా కొంచెం కొంచెం తింటే రోజు మనకు ఆల్ ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్, ఆల్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ కూడా మీట్ అవుతాం డైట్ నుంచి. కరోనా కాలం మొదలయ్యాక మనందరికీ ఇమ్యూనిటీ మీద ఎంతో కొంత అవగాహన పెరిగింది. వ్యాధి నిరోధకతను పెంచుకునేందుకు ఆహారం మొదలుకొని అలవాట్ల వరకు, వ్యాయామం మొదలుకొని వంటింటి చిట్కాల వరకు అనేక ప్రయత్నాలు చేస్తున్నాం. అదేవిధంగా సప్లిమెంట్ల వాడకానికి మనలో చాలా మంది మొగ్గు చూపుతున్నారు. విటమిన్ సి, బి కాంప్లెక్స్ విటమిన్లు, జింక్, కాల్షియం వంటి ఖనిజ లవణాల్ని మాత్రల రూపంలో తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు. డాక్టర్ల సలహా లేకుండానే కరోనా నుంచి ముందు జాగ్రత్త చర్యగా విటమిన్ గోళీలను కొని తెచ్చుకొని వాడేస్తున్నాం. కొంతమంది అయితే ఖరీదైన డ్రై ఫ్రూట్స్ని, ఎనర్జీ డ్రింకుల్ని సైతం వాడుతున్నారు. నిజానికి వీటి వల్ల ఫలితం అంతంతే అంటారు నిపుణులు. విటమిన్ సప్లిమెంట్లను అతిగా తీసుకుంటే దుష్ఫలితాలు తప్పవని ప్రపంచవ్యాప్తంగా అనేక అధ్యయనాలు, పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. నిజానికి నిత్యం మంచి సమతులాహారం తీసుకునేవారికి, ఆకుకూరలు, పండ్లను బాగా తినేవారికి సాధారణంగా అన్ని రకాల విటమిన్లు దండిగానే అందుతాయి. వీరికి ఎలాంటి సప్లిమెంట్లు అవసరం లేదు. ఇమ్యూనిటీ బాగా తక్కువగా ఉండే మహిళలు, గర్భిణులు, పిల్లలు మాత్రం విటమిన్లు, ఖనిజ లవణాల కొరతను అధిగమించేందుకు డాక్టర్ సలహా మేరకు వారి పర్యవేక్షణలో సప్లిమెంట్లను వాడుకోవచ్చు. యాజ్ పర్ మన ICMR N9 రికమెండేషన్ కూడా రోజు కనీసం ఒక 30 grams నట్స్ వాడాలి. కానీ మేము చెప్పట్లేదు ఈ నట్సే వాడాలని. గ్రౌండ్ నట్స్ కూడా నట్సే. గ్రౌండ్ నట్స్, క్యాజూ నట్స్, ఆల్మండ్స్, వాల్నట్స్ అన్నీ వాడాలి. మనం ఖరీదని ఇక్కడ చెప్పకూడదు. ఎందుకంటే మనం వెళ్ళి ఒక చిప్సో బిస్కెట్సో కొనే బదులు నట్స్ కొని తినండి. చాలా హోల్సమ్ ఫుడ్. చిప్స్లో ఏముంటుంది, ఉట్టి పొటాటో ఉంటుంది, పెద్ద న్యూట్రియంట్స్ ఏముండదు. అది కూడా ర్యాన్సిడ్ ఆయిల్ ఉంటుంది, స్టేల్ ఆయిల్. బిస్కెట్స్లో ఏముంటుంది, మైదా, రిఫైన్డ్ ఫ్లవర్, లాట్ ఆఫ్ షుగర్ అండ్ సాల్ట్. బిస్కెట్స్లో కూడా సాల్ట్ ఉంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ బయింగ్ దోస్ ఫర్ చిల్డ్రన్ అండ్ మన కోసం కూడా ఇలాంటి కొనే బదులు మనం హోల్సమ్ నట్స్ తింటే చాలా చాలా మంచిది. ఎందుకంటే నట్స్లో మనకు ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ వస్తుంది, ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ వస్తుంది, మినరల్స్ వస్తుంది. చాలా మటుకు మినరల్స్ కూడా చాలా డెఫిషియన్సీ ఉంది మన దగ్గర, బికాజ్ మనం నట్సే తినము.
మినరల్స్ వస్తుంది, వైటమిన్స్ వస్తుంది, దే ఆర్ ఆల్ వెరీ రిచ్. సో కనీసం 20 grams, 30 grams కాకపోయినా 20 grams అయినా మనము హ్యాండ్ఫుల్ అంత నట్స్ రోజు తినాలి. గ్రౌండ్ నట్స్లో ఆల్ ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ ఆర్ దేర్, ఆల్ ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ ఆర్ దేర్. ఇట్ ఈస్ వెరీ హై ఇన్ ఫైబర్, క్వైట్ గుడ్ ఇన్ ఫైబర్. దెన్ ఇన్ఫ్యాక్ట్ కంపేర్ చేస్తే క్యాష్యూ నట్స్కి గ్రౌండ్ నట్స్లో ఇంకా తక్కువ ఉంది కార్బోహైడ్రేట్స్, అండ్ ఐ మీన్ విచ్ ఇస్ నాట్ వెరీ డిజైరబుల్. సో రోజు గ్రౌండ్ నట్స్ తిన్నా చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా మంచిది మన ఒంటికి. ఎనర్జీ డ్రింక్స్లో మోస్ట్లీ దే పుట్ కెఫిన్ అండ్ టారిన్, కొన్ని థింగ్స్ ఉంటుంది. అదేంటంటే బ్రెయిన్ ఇమ్మీడియట్లీ కొంచెం అలర్ట్ చేస్తుంది, మనకు నిద్ర రాదు, కొంచెం ఇమీడియట్గా వి ఫీల్ వెరీ యాక్టివ్ అండ్ అలర్ట్. సో స్పెషలీ అమంగ్ యూత్ అండ్ చిల్డ్రన్ చాలా పెద్ద ఫ్యాన్సీ అయిపోయింది ఎనర్జీ డ్రింక్ అంటే మనకు ఎనర్జీ వచ్చేస్తుంది. అది చాలా చాలా మిస్కన్సెప్షన్ అండ్ తప్పు చేస్తున్నారు. సో ఇమ్మీడియట్గా రావచ్చు, కానీ రీసెంట్గా రీసెర్చ్ హస్ షోన్ ఇవి తీసుకుంటే హార్ట్ రేట్ పెరుగుతుంది, పల్స్ రేట్ పెరుగుతుంది, అది ఇమీడియట్. కానీ లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ కూడా ఎవరికి తెలియదు, బికాజ్ లాంగ్ టర్మ్ స్టడీస్ లేదు. ఇంకొక విషయం ఏంటంటే ఎనర్జీ డ్రింక్స్లో దే పుట్ లాట్ ఆఫ్ షుగర్ ఏంటి, అగైన్ నథింగ్ బట్ క్యాలరీస్. దెర్ ఆర్ నో మినరల్స్, నో వైటమిన్స్, ఓన్లీ క్యాలరీస్. మనం జస్ట్ క్యాలరీస్ తిని ఆ ఫుడ్లో ఆ పదార్థాలు అంటే బెవరేజ్లో, ఆ డ్రింక్లో ఓన్లీ క్యాలరీస్ తినేసి దాంట్లో విటమిన్స్ మినరల్స్ లేదంటే ఎట్లా మెటబలైజ్ అవుతుంది మన క్యాలరీస్? ఇలా క్యాలరీస్ తీసుకొని వేర్ విటమిన్స్ అండ్ మినరల్స్ లేని చోటు అన్ని ఇట్ గోస్ అండ్ డిపాజిట్స్ ఇన్ యువర్ అబ్డామన్. మనకు అడిపోసిటీ వస్తుంది, అబ్డామినల్ అడిపోసిటీ వస్తుంది. ఆ ఫ్యాట్ అంతా అంటే ఇట్లాంటి క్యాలరీస్ వేర్ మినరల్స్ అండ్ వైటమిన్స్ ఆర్ నాట్ దేర్ టు మెటబలైజ్ ద క్యాలరీ దట్ వీఆర్ కన్జ్యూమింగ్. ఇట్ యూజువలీ గెట్స్ కన్వర్టెడ్ టు ఫ్యాట్, అంటే అడిపోస్ టిష్యూ అంటారు దాన్ని. అడిపోస్ టిష్యూ ఆర్ ఫ్యాట్, బోత్ ఆర్ సేమ్. ఇట్ యూజువలీ గోస్ అండ్ సిట్స్ ఆన్ ఇన్ ది అబ్డామన్ అండ్ మన పెరిటోనియంలో. ఇలాంటి అడిపోసిటీ దీన్ని సెంట్రల్ అడిపోసిటీ అంటారు. ఇలాంటి సెంట్రల్ అడిపోసిటీలో డయాబెటీస్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది, కొరోనరీ హార్ట్ డిసీజ్ అంటే హార్ట్ అటాక్స్, స్ట్రోక్ వచ్చే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. సో ఇలాంటి ఎనర్జీ డ్రింక్స్, ఫ్యాన్సీ డ్రింక్స్ కంతా మనం పోకూడదు. హోల్సమ్ బ్యాలెన్స్డ్ డయటే ఈజ్ ద కీ ఫర్ అవర్ హెల్త్. పోషకాహారం అంటే ప్రోటీన్లు, కొవ్వులు, కార్బోహైడ్రేట్స్ మాత్రమే కాదు, మైక్రోన్యూట్రియంట్స్ అంటే సూక్ష్మ పోషకాలని కూడా తీసుకోవాలి. మనలో చాలా మంది ఇమ్యూనిటీని పెంచుకోవడానికి మాంసకృతుల్ని, కొవ్వుల్ని, పిండి పదార్థాలని మాత్రమే తీసుకుంటూ ఉంటారు. నిజానికి అది సరైన ధోరణి కాదంటారు పోషకాహార నిపుణులు. పిల్లలు, మహిళల్లో పోషకాహార లోపాల్ని ఎలా అరికట్టాలి? వ్యక్తిగతంగా, సామాజికంగా, ప్రభుత్వాల పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? రోజువారీ ఆహారం, జీవన శైలిలో ఎటువంటి మార్పులు చేసుకోవాలి? మొదలైన వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పోషకాహార లోపం నిశ్శబ్దంగా మనిషిని చంపేస్తుంది. తగినంత పోషకాహారం తీసుకోకపోతే లేదా తీసుకున్న ఆహారం ద్వారా విటమిన్లు, ప్రోటీన్లు, ఖనిజాలు, సూక్ష్మ పోషకాలు, శక్తి తగినంత శరీరానికి వంటబట్టకపోతే పోషకాల లోపం తలెత్తుతుంది. చిన్నప్పుడు అతిసారం లేదా ప్రేవుల్లో సూక్ష్మక్రిములు చేరినా శరీరానికి అవసరమైన పోషకాలు అందవు. భారత్లో 5 ఏళ్లలోపు వయసున్న పిల్లల మరణాల్లో 3/2 పోషణలేమే కారణం. వీటి వల్ల భౌతికంగా, మానసికంగానూ ఎదుగుదల సరిగ్గా లేకుండా పోతుంది. దీని ప్రభావం కాస్త విద్యాభ్యాసం, మేధ, చివరకు పెరిగి పెద్దయ్యాక ఆదాయ ఉత్పత్తిపై కూడా పడుతుంది. పోషకాహారం అంటే మనలో చాలామంది ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, కొవ్వులు మాత్రమే అని అనుకుంటారు. నిజానికి పోషకాహారం అంటే మాంసకృతులు, పిండి పదార్థాలు, కొవ్వులు మాత్రమే కాదు. వీటితో పాటు మనం తీసుకునే ఆహారంలో విటమిన్లు, ఖనిజ లవణాల వంటి సూక్ష్మ పోషకాలు కూడా ఉండాలి. కరోనా ప్రమాదం పొంచి ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో సూక్ష్మ పోషకాల అవసరం మన శరీరానికి చాలా ఉందని చెబుతున్నారు నిపుణులు. మైక్రోన్యూట్రియన్స్ చాలా మినరల్స్ ఉంటుందండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ జింక్, ఐరన్, కాపర్, వైటమిన్ సి, బి కాంప్లెక్స్ వైటమిన్స్, సెవరల్ వైటమిన్ బి vitamins are there. Then we have fat soluble vitamins like A, D. All these are classified as micronutrients, and all these most of these micronutrients play very very crucial and important role in the immune pathway. Immune అంటే మనం ఏ ఇన్ఫెక్షన్ వచ్చినా ఇమ్యూన్ సిస్టమ్ యాక్టివేట్ అయిపోతుంది. సో ఈ మైక్రోన్యూట్రియన్స్ అక్కడక్కడ వచ్చి ఆ ఇమ్యూన్ సిస్టమ్ని హెల్ప్ చేసి డెవలప్ చేస్తుంది. సో మనకు ఆప్టిమల్ మైక్రోన్యూట్రియన్స్ మన బాడీలో ఉంటే మన ఇమ్యూన్ రెస్పాన్స్ కూడా ఆప్టిమల్ ఉంటుంది.
డెఫిషియన్సీ ఉన్నప్పుడు మన మైక్రోన్యూట్రియన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు మన స్టడీసే చూపించింది ఇమ్యూన్ ఇంపైర్మెంట్ అంటే ఇమ్యూన్ రెస్పాన్స్ కొంచెం తగ్గిపోతుంది, ఆప్టిమల్ ఉండకపోవచ్చు. కానీ సప్లిమెంటేషన్ ఆఫ్ మైక్రోన్యూట్రియన్స్ అగైన్ వితౌట్ ప్రాపర్ ఇవాల్యుయేషన్ అంటే మన బ్లడ్ చెక్ ఏం లేకుండా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు పర్టికులర్లీ మైక్రోన్యూట్రియన్స్ జస్ట్ లైక్ దట్ కన్జ్యూమ్ చేస్తే మాత్రం రిస్క్ కూడా ఉండే అవకాశం ఉంది. వ్యారీడ్ బ్యాలెన్స్ డైట్ తీసుకుంటే ఆటోమేటిక్గా మన మైక్రోన్యూట్రియన్ స్టేటస్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అందుకనే మన N9లో కూడా మై ప్లేట్ ఫర్ ద డే అనేది ఉంది. అక్కడ అరౌండ్ 8 గ్రూప్స్ ఆఫ్ ఫుడ్ 8 డిఫరెంట్ గ్రూప్స్లో మేము ఫుడ్ డివైడ్ చేసాం. అంటే ప్రతిరోజు మనము ఈ 8 డిఫరెంట్ ఫుడ్ గ్రూప్స్ నుంచి మనము క్యాలరీస్ ఫుడ్ గ్రూప్స్ నుంచి తీసుకుంటే మనకు ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్, ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్సే కాకుండా మనకు అన్ని మైక్రోన్యూట్రియన్స్ లైక్ మినరల్స్ అండ్ విటమిన్స్ కూడా మనము కరెక్ట్గా తినే ఛాన్స్ ఉంది. సో బెస్ట్ ఇస్ టు న్యాచురల్ వే అండ్ త్రూ గుడ్ హెల్దీ డయట్. ఇట్లాంటి హెల్దీ డయట్ తీసుకుంటే మనకు డయాబెటీస్ వచ్చే అవకాశం 80% తగ్గిపోతుంది. సో మనము అంటే మన స్టడీసే చూపించింది అన్హెల్దీ డయట్ వల్లనే మనకు 56.4% పీపుల్ మన దగ్గర డిసీజ్ బర్డన్ ఎక్కువ ఉంది, మనకు డిసీజెస్ ఎక్కువ ఉంది బికాస్ ఆఫ్ అన్హెల్దీ డయట్ అండ్ ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ. మనం హెల్దీ డయట్ తింటే మంచి ఫిజికల్గా యాక్టివ్గా ఉంటే చాలా మటుకు ఇలాంటి డిసీజెస్ని ప్రివెంట్ చేయొచ్చు. కోవిడ్ మహమ్మారి విజృంభిస్తున్న ఈ తరుణంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పిల్లలు, మహిళల్లో కుపోషణ సమస్యను ఎదుర్కొనేందుకు యూనిసెఫ్ తన వంతు ప్రయత్నాలు చేస్తోంది. సురక్షితమైన, చౌకైన ఆహారం అందరికీ అందుబాటులో ఉండేలా చేసేందుకు యత్నిస్తోంది. తల్లి పిల్లల సంరక్షణ, తల్లిపాల ప్రాముఖ్యతను చాటడం, పసిపిల్లల ఆహార ఉత్పత్తుల మార్కెటింగ్ సక్రమంగా జరిగేలా చూడడం చేస్తోంది. వయసుకు తగ్గ ఎత్తు, బరువు పెరగని పిల్లలను ముందుగానే గుర్తించి చికిత్స కల్పించేందుకు చర్యలు తీసుకుంటోంది. అత్యవసర పరిస్థితుల్లో పిల్లలకు పోషకాహారం అందించేందుకు పాఠశాలలు, అంగన్వాడీలు మూతకు గురైన ఈ తరుణంలో వారి ఇళ్లకే ఆహారం అందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పోషణ్ కార్యక్రమానికి యూనిసెఫ్ సాంకేతిక సహాయం అందించడం, రాష్ట్ర, జిల్లా స్థాయిలోని అధికారులకు శిక్షణ ఇవ్వడం చేస్తోంది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న జాతీయ పోషకాహార సంస్థ సాయంతో తెలంగాణలో 5 ఏళ్లలోపు వయసున్న, కుపోషణతో బాధపడుతున్న పిల్లలకు తగిన ఆహారం అందించే ప్రయత్నం చేస్తోంది. మన దేశ అభివృద్ధికి ఆరోగ్యకరమైన మానవ వనరులే కీలకం. భావి పౌరులైన పిల్లలకు, కుటుంబానికి వెన్నెముక లాంటి మహిళలకు పోషకాహారం కొరత లేకుండా చూడాలి. కరోనా ప్రమాదం పొంచి ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ జాగ్రత్త మరీ అవసరం. అప్పుడే ఆరోగ్య భారతం సాకారమవుతుంది. తిరిగి రేపటి సుఖీభవలో మళ్లీ కలుసుకుందాం. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించి మీ విలువైన సూచనలు, సలహాలను వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు మెయిల్ చేయండి.